వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈసారి కూడా ఒక యావరేజెస్ క్వశ్చన్ చేద్దాం మనం. ఒకసారి క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ది యావరేజ్ ఆఫ్ 12 numbers ఈజ్ 40. అవుట్ ఆఫ్ ది 12 యావరేజ్ ఆఫ్ 9 numbers ఆర్ 35. అంటే ఇందులో ఇలాంటి జనరల్గా 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి యావరేజ్లో మనకి. ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్లు ఏం చేస్తారంటే ఓవర్లాప్ చేస్తారు. అంటే ఇప్పుడు దానికి ఓవరాల్గా 18 ఉన్నాయనుకోండి నంబర్స్, ఫస్ట్ 10 లాస్ట్ 10 అని ఓవర్లాప్ చేస్తారు. రెండో మోడల్లో ఏం చేస్తారంటే అవసరానికంటే తక్కువ డేటా ఇస్తారు. అలాంటిది ఈ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, దానికి ఇక్కడ టోటల్గా 12 కదా నంబర్స్ ఉన్నాయి, కానీ మనకి 9 numbers-కి సంబంధించిన డేటా ఇచ్చారు, 3 numbers-కి సంబంధించిన డేటా ఇవ్వలేదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఏం చేస్తాం ఒకసారి చూడండి. ఓవర్లాపింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని చేయాల్సి వస్తాం. అది ఎలా చేస్తానో ఒకసారి చూడండి జాగ్రత్తగా. రైట్, నా లుక్ అట్ దిస్. సో యావరేజ్ ఆఫ్ 9 numbers ఈజ్ 35 అన్నారు కదా. ఓవరాల్గా యావరేజ్ 40, 9 నంబర్ల యావరేజ్ 35. అంటే ఏం జరిగింది ఇక్కడ? 5 తక్కువ ఉంది, యావరేజ్ కంటే 5 తక్కువ ఉంది. అలా ఎన్ని నంబర్ల మీద ఉంది? 9 numbers మీద ఉంది. అంటే ఓవరాల్గా ఎంత డెఫిసిట్ వచ్చింది? 45 డెఫిసిట్ వచ్చింది ఓవరాల్గా. ఇప్పుడు ఈ 45 డెఫిసిట్ని ఎవరు తీర్చాలి? యావరేజ్ని సమానం చేయాలంటే మిగిలిన ముగ్గురు చేయాలి, అవునా? సో ముగ్గురు చేయాలన్నప్పుడు వాళ్ళంతా యావరేజ్ మీద ఏం చేయాలి? -15. అంటే 15ని వాళ్ళు అడ్జస్ట్ చేయాల్సి ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ 15ని అడ్జస్ట్ చేయాలన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందాక మనం అనుకున్న ఓవర్లాపింగ్ టైప్ క్వశ్చన్స్ అనుకోండి, సైన్ మార్చకుండా ఒరిజినల్ యావరేజ్కి అడ్జస్ట్ చేయాలి. అంటే -15 ఉంది కాబట్టి 40లోంచి -15 తీసేసేవాళ్ళం ఎప్పుడు ఓవర్లాపింగ్ అయితే. కానీ ఎప్పుడైతే ఇలా డెఫిషియన్సీ ఇస్తారో అప్పుడు సైన్ మార్చి ఒరిజినల్కి అడ్జస్ట్ చేయాలి. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ప్లస్ చేయండి, 40కి దీన్ని తీసుకొచ్చి కలిపేయండి. సో దట్ విల్ బికమ్ 55. అంటే ఇప్పుడు మనం ఏం ఊహిస్తున్నామో తెలుసా? ఈ రిమైనింగ్ 3 numbers ఉన్నాయే అవి ఒక్కొక్కటి 55 ఉంటాయి మినిమం అని మనం ఊహిస్తున్నాం. సో దట్ మీన్స్ ఇది ఒకవేళ 55, 55, 55గా 3 numbers ఉంటాయని మనం అనుకుంటున్నాం. బట్ అవి అలా లేవు, అవి ఈ పలానా రేషియోలో ఉన్నాయని చెప్పారు. 5:6:4 రేషియోలో ఉన్నాయని చెప్పారు. సరే, 355 ఎంతమ్మా? 165. ఆ 165ని మనం ఎన్ని పార్ట్స్ చేయాలి? 15 parts చేయాలి. 15 parts చేసామంటే అప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11. ఇప్పుడు ఆ 11ని దీనికి డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, 11 into 5 దిస్ బికమ్స్ 55, 11 into 6 దట్ బికమ్స్ 66, 11 into 4 దట్ బికమ్స్ 44. ఇవి ఆ ఒరిజినల్గా 3 ఒరిజినల్గా నంబర్స్. ఇప్పుడు మనల్ని ఏమడిగారు? ఫైండ్ ది సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ నంబర్ and the largest number. So 66కి 44 కలిపితే అంత? that becomes 110. సో ఓవర్లాపింగ్ మోడల్, డెఫిషియన్సీ మోడల్, ఈ రెండిట్లోనూ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఓవర్లాపింగ్ అయితే ఇక్కడ ఏదైతే యావరేజ్ డిఫరెన్స్ వస్తుందో సైన్ మార్చకుండా ఒరిజినల్కి అడ్జస్ట్ చేయాలి. డెఫిషియన్సీ మోడల్ కనుక అయితే సైన్ మార్చి ఒరిజినల్కి అడ్జస్ట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో దిస్ ఇస్ హౌ యావరేజ్లో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ డైమెన్షన్స్ ఛానల్. థ్యాంక్ యూ.